డైరెక్టర్ సుకుమార్ ని రాజమౌళి ప్రిడిక్ట్ చేసినంత పర్ఫెక్ట్ గా ఎవరు చేయలేరు. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి సుకుమార్ గురించి మాట్లాడుతూ, మా అదృష్టం బాగుండి సుకుమార్ మా సినిమాలు తీయట్లేదు, కానీ ఒకవేళ తీస్తే మేమంతా ఇక దుకాణం సదురుకోవాల్సిందే అని చెప్పాడు. అంటే సుకుమార్ లో మమ్మల్ని మించిపోయే మాస్ డైరెక్టర్ ఉన్నాడని రాజమౌళి ముందుగానే అంచనా వేశాడు. అందుకు నిదర్శనమే రంగస్థలం, పుష్ప అండ్ ఇప్పుడు పుష్ప 2. సుకుమార్ ఆర్య నుంచి నాన్నకు ప్రేమతో మూవీ వరకు క్లాస్ కంటెంట్ ఉన్న సినిమాలే తీశాడు. మధ్యలో జగడం మాత్రమే మాస్ మూవీ. అప్పట్లో జగడం అంతలా ఆడలేదు, కానీ ఒకవేళ ఈ సినిమా హిట్ అయింటే ఇప్పటికే సుకుమార్ నుంచి చాలా మాస్ మూవీస్ వచ్చుండేవి. అండ్ సుకుమార్ డైరెక్ట్ చేసిన సినిమాలో రాజమౌళికి బాగా ఇష్టమైన సినిమా జగడం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక జగడం తర్వాత సుకుమార్ నుంచి వచ్చిన మాస్ మూవీ రంగస్థలం. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీని ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కించిన మరో మాస్ మూవీ పుష్ప. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని సుకుమార్ అప్పుడు అనుకోలేదు, కానీ సుకుమార్ టాలెంట్ ఏంటో తెలిసిన రాజమౌళి పుష్పను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయమని చెప్పాడంట. రాజమౌళి సలహాతో పుష్పను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసిన సుకుమార్ ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నాడో తెలిసిందే కదా. ఒకవేళ రాజమౌళి ఇలా చెప్పుండకపోతే సుకుమార్ అండ్ బన్నీకు నేషనల్ వైడ్ గా ఇంత క్రేజ్ వచ్చుండేది కాదు. ఇంక్లూడింగ్ బన్నీకి నేషనల్ అవార్డు కూడా వచ్చిండేది కాదేమో. బాహుబలి నుంచి RRR వరకు తన రికార్డ్స్ ని తానే బ్రేక్ చేసుకున్న రాజమౌళి రికార్డ్స్ ను ఇప్పుడు పుష్ప 2తో సుకుమార్ బ్రేక్ చేశాడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లో, ప్రీ బుకింగ్ లో అండ్ థియేటర్స్ పరంగా, ఓపెనింగ్స్ పరంగా ఇలా చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. అండ్ ఇండియాలో ఫాస్ట్ గా 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో బాహుబలి 2 రికార్డ్ ని కూడా పుష్ప 2 బ్రేక్ చేసేలాగే ఉంది. సో ఫ్రెండ్స్, మరి రాజమౌళి సుకుమార్ పై ఇంత పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.